ఇప్పటిదాకా ఓట్లు అడిగే నాయకులే తప్ప నాయకులను ప్రశ్నించే ఓటర్లు కనిపించడం లేదు. అయితే దీనికి భిన్నంగా ఓ ఓటరు ఎమ్మెల్యేని ఎదురు ప్రశ్నించారు. నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవ్ రెడ్డి నియోజకవర్గ ఓటర్ ఫోన్ చేశాడు. వేసవిలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని, దానిని తీర్చాలని ఎమ్మెల్యేను కోరాడు. త్వరలోనే తాగునీటి కోసం నియోజకవర్గానికి 2 కోట్ల రూపాయలు వస్తాయని ఎమ్మెల్యే చెప్పారు. ఆ నిధులు ఎప్పుడు వస్తాయని అడిగితే గ్యారంటీ లేదని ఎమ్మెల్యే సంజీవ్ రెడ్డి సమాధానమిచ్చారు. మీ ప్రభుత్వంలో దేనికి గ్యారంటీ లేదని ఓటర్ కౌంటర్ ఇచ్చారు. అవును, మా ప్రభుత్వంలో దేనికి గ్యారంటీ లేదని ఎమ్మెల్యే బదులిచ్చారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో మీరు రాసిచ్చిన బాండ్కి కూడా గ్యారంటీ లేదని ఓటర్ ఎమ్మెల్యేతో మాట్లాడిన ఆడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఈ ఆడియోకి రెస్పాన్స్గా హామీలు ఇచ్చే ముందు ఆలోచించాలని, కనీస సౌకర్యాలు సైతం కల్పించకపోతే ఎలా అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఇలా ఉంటే ఓటర్లు ఉంటే ప్రభుత్వానికి కూడా పనిచేయక తప్పని పరిస్థితి ఏర్పడుతుందని అంటున్నారు. అయితే మీతో గవర్నమెంట్ వాళ్ళకైనా జీతాలు ఆపాలి కదా సార్. మరి ఆపి వీటికైనా చేయాలి కదా. అది చేస్తే ఇంకా బద్నాం అవుతాము. ఇది చేస్తే ఇంకా మంచిగా ఉంది. ఇది అది చేస్తే బద్నాం అవుతాము. ఇప్పుడు బోర్లు గీర్లు అవన్నీ ఎక్కడెక్కడ వాటర్ ప్రాబ్లం ఉందో శాంక్షన్ చేస్తున్నారు. ఎప్పుడు నియోజకవర్గంకు 2 కోట్లు ఇస్తున్నారు ఇప్పుడు. ఎప్పుడు ఇప్పుడంటే ఈ రోజా లేకపోతే రేపు? ఇక అది గ్యారంటీ లేదు. ఎవరికి గ్యారంటీ లేదు అసలు దేనికి? ఈ గవర్నమెంట్ లో దేనికి గ్యారంటీ లేదు చెప్తున్నా. ఈ గవర్నమెంట్ లో దేనికి గ్యారంటీ లేదు, అదే చెప్తున్నా. సార్ మీరు బాండ్ పేపర్ రాస్తారు, దానికి కూడా గ్యారంటీ లేదు. దేనికి? నారాయణఖేడ్ నియోజకవర్గంకు దేనికి బాండ్ పేపర్ రాసిచ్చారు కదా సార్. అప్పుడు నువ్వు నాకు వచ్చి మాట్లాడు, ఫోన్లో కాదు, నాకు వచ్చి పర్సనల్ గా కలిసి నీ ప్రాబ్లం ఏమో చెప్పు, మాట్లాడు. ప్రాబ్లం ఒక్క ప్రాబ్లమే సార్, బొచ్చడు ప్రాబ్లమ్స్ ఉన్నాయి. 50-100 ప్రాబ్లం, దానికి ఇప్పుడు ఏం చేయడానికి రాదు. అయితే మీతో గవర్నమెంట్ వాళ్ళకైనా జీతాలు ఆపాలి కదా సార్. మరి ఆపి వీటికైనా చేయాలి కదా. అది చేస్తే ఇంకా బద్నాం అవుతాము. ఇది చేస్తే ఇంకా మంచిగా ఉంది. ఇది అది చేస్తే బద్నాం అవుతాము. ఇప్పుడు బోర్లు గీర్లు అవన్నీ ఎక్కడెక్కడ వాటర్ ప్రాబ్లం ఉందో శాంక్షన్ చేస్తున్నారు. ఎప్పుడు నియోజకవర్గంకు 2 కోట్లు ఇస్తున్నారు ఇప్పుడు. ఎప్పుడు ఇప్పుడంటే ఈ రోజా లేకపోతే రేపు? ఇక అది గ్యారంటీ లేదు. ఎవరికి గ్యారంటీ లేదు అసలు దేనికి? ఈ గవర్నమెంట్ లో దేనికి గ్యారంటీ లేదు చెప్తున్నా. ఈ గవర్నమెంట్ లో దేనికి గ్యారంటీ లేదు, అదే చెప్తున్నా. సార్ మీరు బాండ్ పేపర్ రాస్తారు, దానికి కూడా గ్యారంటీ లేదు. దేనికి? నారాయణఖేడ్ నియోజకవర్గంకు దేనికి బాండ్ పేపర్ రాసిచ్చారు కదా సార్. అప్పుడు నువ్వు నాకు వచ్చి మాట్లాడు, ఫోన్లో కాదు, నాకు వచ్చి పర్సనల్ గా కలిసి నీ ప్రాబ్లం ఏమో చెప్పు, మాట్లాడు. ప్రాబ్లం ఒక్క ప్రాబ్లమే సార్.